హలో కాకా, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సందీప్ అఫీషియల్. ఇలా ముచ్చట వచ్చిందంటే రోడ్కి అయితే నేను వేసిన రోడ్కి అయితే కట్టెలు పోసింది, దానికైతే నీళ్ళు పడతాను. చూపిస్తా చూడండి. వాళ్ళు అయితే కట్టెలు పోస్తారు, మనడైతే నీళ్ళు పడతాను కట్టెలు పోసిందల్లా. అయితే రోడ్ ఎత్తారు, వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వీళ్ళదే. మేము నీళ్ళు పడతాను, మా పని మాదే, ఎవరి పని వాళ్ళదే. ఏటో నడుస్తుంది. నీళ్ళు పట్టగానే నీళ్ళు అయితే అయిపోయినాయి. బైక్ అయితే వచ్చినాం. మొన్న బైక్ కాడికి పోదామంటే కరెంట్ లేదు, అందుకనే మన ఇంకో ట్యాంకర్ కూడా వచ్చింది వీరికి. ఇక్కడ ఇంకో స్కూల్ కాడికి వచ్చి నర్సరీలో అయితే నీళ్ళు పట్టుకుంటాను. ఆ ట్యాంకర్ అయితే సెల్ఫ్ లేదు, స్టార్ట్లో ఉంచిండు. ఇక మేమైతే పోతాను. ఇక నీళ్ళు ఎండినాయి. ఈ గేట్లకి వెళ్ళి లోపలికి పోవాలి, రివర్స్ చేయడానికి ఇబ్బంది. అక్కడ ఇంకా ఒక గడ్డ ఎక్కకపోవడంగా అది అస్సలు ఎక్కువ లేదు. మేమైతే పోతాను. అక్కడ బండి ఆగింది ఎందుకో. ఆయన ఆపిండు, ఆయన కోసం ఆయన ఎక్కితాడట, అందుకని ఆపిండు. ఆయన ఎక్కినాక మనం పోదాం. రోడ్కి అయితే వచ్చినాం. ఇదైతే స్కూలు. అక్కడ మనం రోడ్కి ఎక్కినాం. బండి రోడ్ ఎక్కి పోతాను. మన బండి అయితే అదైతే స్కూలు. మన బండి అయితే మనడైతే సంపుకు వెళ్తాను. మనమైతే మెల్లగా పోతాను. ఇక ఎత్తేసి బాగుంది పక్కలు ఎత్తేస్తాను, నన్ను వస్తాను. ఇక రోజు నడుపుతాను కదా, అందుకని మనం తాటిపరంగా పోతాను. ఆ బండి అయితే చంపుకోతాను, ప్లస్ మళ్ళీ దుమ్ము వస్తాను కళ్ళకి, అది చంపుకోతాను. ఇక రైట్ వీరికైతే వచ్చాం. మా బండి అయితే ఇలా పెట్టినాం. ఇప్పుడు నీళ్ళు పట్టదు ఈ ట్యాంక్లో. ఆ ట్యాంక్ ఇవాళ మా ముందు వచ్చే ట్యాంకు. ఆ ట్రాక్టర్ ఏమైందంటే ఆయనకు ఆ ట్రాక్టర్ అక్కడ పెద్ద పెట్టి బులోరా పట్టుకొచ్చడానికి వేయండు. ఇలా ముచ్చటకి ఇంతే. రైట్ బాయ్స్, బాయ్. ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నేల